హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఏపీ ఐసెట్ 2025 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటంటే ఒక మేజర్ అప్డేట్ అనేది చెప్పబోతున్నాం. సో బేసికలీ ఏంటంటే టీఎస్ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, నోటీస్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మనకేంటంటే ఒక అఫీషియల్ నోటీస్ అనేది ఇచ్చేయడం జరిగింది, అవునా? సో కానీ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది, నోటీస్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ అనేది ఏ మంత్లో ఉంటుందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అడగడం అనేది జరిగింది. కానీ మన దగ్గర ఏంటంటే దానికి సంబంధించిన ఎటువంటి నోటీస్ కానివ్వండి, ఎటువంటి ప్రూఫ్స్ అనేవి లేకపోవడం వల్ల మనం ఏంటంటే చెప్పలేదు. సో ఇప్పుడు ఏంటంటే కరెంట్లీ రీసెంట్గా మనకేంటంటే ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఒక ప్రెస్ నోట్, ఓకేనా, ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అనేది మనకేంటంటే బయటికి రావడం జరిగింది. సో మీరు చెప్పొచ్చు, సార్ న్యూస్ పేపర్లో చెప్తే ఇది అఫీషియలా అంటే ఎస్, ఇది అఫీషియలే. సో నాకు తెలిసినంత వరకు ఏదైతే మనకు ప్రెస్ నోట్లో అనేది వస్తుందో అది 95% కరెక్ట్ అవుతుంది. 95%. సార్ 95% అంటున్నారు, ఇంకో 5% ఏంటంటే మేబీ ప్రెస్ నోట్ అనేది ఇచ్చిన తర్వాత ఎవరైతే ఐసెట్ యొక్క ప్యానల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క డెసిషన్ అనేది కొంచెం చేంజ్ చేయొచ్చు. అంటే ఒక 5-10 డేస్ ముందుకో వెనక్కో చేయొచ్చు. బట్ 95% ప్రెస్ నోట్లో ఏదైతే డేటా అనేది వస్తుందో, ఏదైతే డేట్ అనేది వస్తుందో అది ఖచ్చితంగా మన ఎగ్జామ్ డేట్గా ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు ఆ ప్రెస్ నోట్ అనేది ఏంటి అనేది చూడడానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాజ్. సో లెట్ అస్ స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ నోట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, సెట్స్ షెడ్యూల్ ప్రకటన. సో ఏవైతే ఏపీలో జరిగే సెట్స్ ఎగ్జామ్స్ ఉంటాయో, ఓకేనా, ఆ షెడ్యూల్స్ యొక్క ప్రకటన అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక చూస్తే రానున్న విద్యా సంవత్సరం 2025-2026లో వివిధ కోర్సులకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఏదైతే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుందో దాని యొక్క షెడ్యూల్ అనేది ప్రకటించడం జరిగింది. సో మన ఎగ్జామ్ డేట్, సో ఇక్కడ తేదీ కనిపిస్తుందో, సో ఇది తేదీ అంటే ఎగ్జామ్ డేట్ అండి, ఎగ్జామ్ డేట్. సో ఎగ్జామ్ డేట్స్ కనుక చూస్తే, సో ఇక్కడ చూడండి ఏపీ ఎప్సెట్, దీని తర్వాత ఈ సెట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం చూడాల్సింది ఇక్కడ చూస్తే ఏపీ ఐసెట్. ఇక్కడ చూడండి ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మే 7న జరగబోతుంది. ఏంటి, మే 7న జరగబోతుంది. సో ఎప్పుడైతే ఈ డేట్ అనేది వినుంటారో కొంతమంది ఏపీ ఐసెట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కొంచెం షాక్ అనేది అవ్వచ్చు. ఎందుకు, మనం రీసెంట్గా చూస్తే ఏదైతే ఇక్కడ చూడండి మన ఎగ్జామ్ ఏపీ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ వచ్చేసరికి మే 7th, కానీ మన ఏదైతే తెలంగాణ ఎగ్జామినేషన్ ఉందో అంటే టీఎస్ ఐసెట్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి జూన్ 8న జరుగుతుంది, అవునా? జూన్ 8th అంటే ఏపీ ఐసెట్ అనేది 1 month ముందే జరుగుతుంది. సో మనం కూడా ఏంటంటే అప్రాక్సిమేట్లీ అటు ఇటుగా జూన్ మంత్లో జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక షాకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. సో మనకేంటంటే మన ఎగ్జామినేషన్ మేలో జరగబోతుంది కాబట్టి, అండ్ మన దగ్గర టీఎస్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఓన్లీ 1 month తక్కువ టైం అనేది ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఎఫర్ట్స్ అనేవి ఇప్పటి నుంచే మనము స్టార్ట్ అనేది చేసేయాలి. సో ఎటువంటి డిలే అనేది చేయకూడదు. సో మీరు టీఎస్ యొక్క నోటీస్ కనుక చూస్తే, సో టీఎస్ ఐసెట్ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి 6th Marchలో వస్తుంది. దీని తర్వాత ఎగ్జామ్ డేట్ చూడండి 8th and 9th June ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మన ఎగ్జామినేషన్ ఏపీ ఐసెట్ వచ్చేసరికి మే 7th ఉంటుంది. సో ఇప్పటి నుంచి కనుక మనం తీసుకుంటే, సో ఈరోజు February 14th, ఓకేనా, మీ అందరికీ ఇష్టమైన రోజు ఇది, వ్యాలంటైన్స్ డే. సో February 14 లెట్ అస్ అజ్యూమ్ మనకేంటంటే ఓన్లీ ఫిబ్రవరి మంత్ హాఫ్ ఆఫ్ ద మంత్ మాత్రమే ఉంది, అవునా? సో హాఫ్ ఆఫ్ ద మంత్, ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్, అంతే. మేలో ఎగ్జామ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే ఫిబ్రవరి హాఫ్ ఆఫ్ ద మంత్ మాత్రమే ఉంది, మార్చ్ ఒక మంత్, ఏప్రిల్ ఒక మంత్. సో మన దగ్గర ఓన్లీ 2.5 months మాత్రమే ఉన్నాయి ఎగ్జామినేషన్కి. ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు ఏంటంటే నిద్రపోతూ ఉంటారు కదా, వాళ్ళని లేపండి. ఎగ్జామినేషన్కి 2.5 months మాత్రమే ఉంది. మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీరేం చేస్తారు, మీ ఫ్రెండ్స్ని, ఎవరైతే మీ యొక్క తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకందరికీ ఇన్ఫార్మ్ అనేది చేయండి. అండ్ దాంతోపాటు ఇంకొక అప్డేట్, ఏదైతే మీకు ఆల్రెడీ తెలుసు, మా ఎస్ఎస్సి తెలుగు అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్లో ఏపీ ఐసెట్ అండ్ టీఎస్ ఐసెట్ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది మనం ఏంటంటే రన్ చేస్తూ ఉన్నాం, ఓకేనా, రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏంటంటే
ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ 3 మంత్స్ లేదా 3 మంత్స్ కంటే తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది కూడా లాంచ్ చేస్తున్నాం. షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది కూడా మనం ఏంటంటే లాంచ్ చేస్తున్నాం. సో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు ఒక నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏంటంటే చెప్పడం జరుగుతుంది. సో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి 3 మంత్స్ ఉంటుంది. అండ్ దీని యొక్క ఫీజు అనేది చాలా చాలా నామినల్గా 999 మాత్రమే ఉంటుంది. 999. సో ఇందులో మీకు ఏంటంటే రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఏంటంటే అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు కనుక మీ యొక్క ఫోకస్ అనేది ఏపీ ఐసెట్లో మంచి ర్యాంక్ కనుక తెచ్చుకోవాలి, మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే వెంటనే మీరు ఏం చేస్తారు, మా ఐసెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఏంటంటే ఎన్రోల్మెంట్ అనేది తీసుకోండి. సో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది తొందరలో లైవ్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. మన దగ్గర మాత్రం 2.5 months మాత్రమే ఉంది. ఎవరైతే టీఎస్ఐ సెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏం చేస్తారు, సో మీ దగ్గర ఏంటంటే 3.5 months మాత్రమే ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. 3.5 months అంటే వీళ్ళకంటే 1 month ఎక్కువ ఉంది. సో ఈ 1 month మీరు యూటిలైజ్ చేస్తారా, వేస్ట్ చేస్తారా అనేది మీ పేరే డిపెండ్ అయింది. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ 2025 examination.